ప్రపంచ శ్రేణి నగరంగా ఎదుగుతున్న విశాఖలో తరచూ సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు కలవరపాటుకు గురిచేయడంతో పాటు అత్యంత భయానకంగా ఉంటున్నాయి. అప్పటి వరకు ప్రాణాలతో సజీవంగా ఉన్నవారు క్షణాల వ్యవధిలో మాంసపు ముద్దలుగా మారిపోతున్నారు. అయిన వారు చివరిసారిగా ముఖం చూసేందుకు కూడా అవకాశం లేకుండా పోతోంది. ఘోరాతి ఘోరంగా సంభవిస్తున్న ఈ ప్రమాదాల నేపథ్యంలో ప్రజలకు కొంతైనా అప్రమత్తం చేయాలనే సామాజిక బాధ్యతతో ఒక ప్రత్యేక కథనం చేశాం. ఈ నేపథ్యంలోనే తాడిచెట్లపాలెంలోని జాతీయ రహదారి, తెలుగు తల్లి ఫ్లైఓవర్, కాన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ వెళ్లే రహదారి, తిరిగి శీలానగర్ నుంచి కాన్వెంట్కి వచ్చే రహదారి నుంచి జేకే న్యూస్ నవభారత్ అందిస్తున్న ప్రత్యేక కథనం. అన్ని ప్రాంతాలను ఏకం చేస్తూ జాతీయ రహదారులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దేశంలో ఎక్కడ లేని విధంగా నగరం మధ్య నుంచి ఒక జాతీయ రహదారి వెళ్తుందంటే అది కేవలం ఒక విశాఖపట్నం మాత్రమే. అందుకోసం అని చెప్పనేసి విశాఖలో ఎక్కువగా ప్రమాదాలు సంభవించే ప్రాంతం కూడా విశాఖపట్నం జాతీయ రహదారి పైన కరెక్ట్గా నేను ఉన్నటువంటి ప్రదేశం తాడిచెట్లపాలెం జంక్షన్. ఈ ప్రాంతం ఇప్పుడంటే ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు, కానీ గతంలోని సిగ్నల్స్ లేనప్పుడు అనేక ప్రమాదాలు సంభవిస్తూ ఉండేవి. ఇక జాతీయ రహదారి ఎక్కడ ప్రారంభమైందంటే విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమిలి పోలీస్ స్టేషన్ నుంచి అదేవిధంగా ఇటు కోపనపాలెం వరకు కూడా సుదీర్ఘమైనటువంటి రహదారి ఉంది. ఈ మార్గంలోని సాధారణ వాహనాలతో పాటు ద్విచక్ర వాహనదారులు అదేవిధంగా భారీ వాహనాలు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తరచూ కూడా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇక జాతీయ రహదారి కాకుండా ఎక్కువగా ప్రమాదాలు సంభవించేటువంటి ప్రాంతాన్ని చూసినట్లయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్, అదేవిధంగా శ్రీలానగర్ నుంచి జ్ఞానాపురం వెళ్లే రహదారి, మరోవైపు గోపాలపట్నం నుంచి కంత్రిపాలెం వరకు, అటు కంత్రిపాలెం నుంచి జ్ఞానాపురం వరకు, మరోవైపు అడివారం నుంచి ఆర్లో వరకు కూడా ఉన్నటువంటి బీఆర్టీఎస్ రహదారి కూడా ప్రమాదమయంగా మారింది. నగరంలో ఎక్కువగా ప్రమాదాలు సంభవించే రహదారుల్లో ఒకటి తెలుగు తల్లి ఫ్లైఓవర్. ఇక్కడ అనేకమైనటువంటి ప్రమాదాలలో కనీసం 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారు, అనేక మంది గాయపడ్డారు. ఇక్కడ నుంచి సుమారు ఒక 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న కరువు ఉంది. ఆ కరువు సమీపంలో అనేక ప్రమాదాలు సంభవించాయి. ఇటీవల తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై జరిగినటువంటి ఒక ప్రమాదాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ నుంచి సుమారు ఒక 200 మీటర్ల దూరంలో తరచూ కూడా ఎక్కడైతే ప్రమాదాలు సంభవించాయో ఆ ప్రమాదాల నివారణకు గాను స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఆ తరువాత 2 స్పీడ్ బ్రేకర్లు దాటిన తర్వాత వాహనం అదుపు తప్పి ఇటువంటి పూలకుండిని ఢీకొంది. అక్కడ ఆ సమయంలో ఎవరైతే ఓలా స్కూటర్ని నడిపిస్తున్నారో ఆ వ్యక్తి తలకు హెల్మెట్ పెట్టుకోలేదు. అతని తల నేరుగా ఈ పూలకుండిని తాకడం, అతను నేలపైన రోడ్డుపై పడడం, అదేవిధంగా ఈ వెనకాతల వ్యక్తి కూడా అదేవిధంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నేను ప్రస్తుతం అయితే జ్ఞానాపురం నుంచి పారిశ్రామిక ప్రాంతానికి వెళ్ళేటటువంటి ఈ రోడ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి సుమారు ఒక 200 లేదా 300 మీటర్ల దూరం ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్ లెఫ్ట్ సైడ్ ని అంటే ఎడమ వైపు చూసినట్లయితే పారిశ్రామిక ప్రాంతానికి వెళ్ళిపోతుంది. హెచ్పిసిఎల్ కావచ్చు, లేకపోతే ఐఓసి కావచ్చు, ఆ ప్రాంతం వెళ్తుంది. అదే చూసినట్లయితే శీలానగర్ ప్రాంతానికి వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గం, ఆ ప్రాంతంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నేను ప్రస్తుతం శీలానగర్ నుంచి జ్ఞానాపురం వైపు వెళుతున్నటువంటి రహదారిలో ఉన్నాను. విశాఖలోని అతి ముఖ్యమైనటువంటి రహదారులలో ఈ రహదారి ఒకటి. వరుసగా ఈ ప్రాంతంలో కూడా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. విశాఖపట్నం చూసేందుకు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి నగరం అయినప్పటికీ కూడా తరచూ సంభవిస్తున్నటువంటి రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదాలు జరగడానికి గల కారణం అసలు పరిశీలించినట్లయితే ముఖ్యంగా అపరిమిత వేగం అనేది ప్రయాణికుల ప్రాణాలను తీసుకుంది. ఇంకా ఇటువంటి భారీ వాహనాలు ప్రయాణించేటటువంటి రహదారుల్లో చాలా అప్రమత్తంగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూస్తుండగానే సులువుగా మనం వాహనాలను ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళొచ్చి అనుకుంటాం, కానీ అనుకోకుండా రెప్పపాటులో ఘోరాలు జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ మార్గంలో ఎక్కువగా భారీ వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి, ట్రాలర్లు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఓవర్టేక్ చేయడం అన్నది అత్యంత ప్రమాదకరం. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి వస్తారా రారా అని ప్రజలు ఆందోళన చెందేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయమే వివరణ కోరేందుకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకృత బాగ్చిని కలిసేందుకు ప్రయత్నించగా ఆయన వేరే కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ను కలిసి వివరణ తీసుకునే ప్రయత్నం చేయగా ఆయన కూడా అందుబాటులో లేరు. అయితే ఇక్కడ ఎవరైతే ఏడీసీపీ కార్యాలయంలో సిబ్బంది ఉన్నారో వారు తెలియజేసిన విషయం ఏంటంటే ఈ నెల 21వ తేదీన ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి ఆ ఏర్పాట్లలో అధికారులు కూడా నిమగ్నమే ఉన్నారని చెప్పి తెలియజేశారు. సో ఇది ఓవరాల్ గా పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా వాహన చోదకులు నిరంతరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాహన వేగాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా 4 వీలర్స్ నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలి.
మద్యం సేవించి వాహనాలను నడపడం ఎంత మాత్రం కూడా శ్రేయస్కరం కాదు. మరొక ముఖ్యమైన విషయం, అది జాతీయ రహదారి కావచ్చు లేదా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, మరి ఎక్కడైనా కావచ్చు, ఓవర్టేక్ చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. వీడియో జర్నలిస్ట్ ఎస్ఆర్ తులసి, జగదీష్ కుమార్.